మన జీవితాలలో నూతనంగా బలము ఏ విధంగా ఇవ్వాలని ఆశపడుచున్నారు. కొద్ది నిమిషముల పాటు దేవుని యొక్క సన్నిధిలో వాక్యమును ధ్యానించుకుందాం. అయితే వాక్యంలోనికి వెళ్ళటకు ముందుగా అనేకమైనటువంటి సాక్ష్యములు దేవుని యొక్క సన్నిధిలో తెలియచేస్తున్నారు. అనారోగ్యం సమస్యలు అవనివ్వండి, బాధలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కుటుంబంలో డిస్టర్బెన్స్, మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలు, లేకపోతే నూతనముగా దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలాలు బట్టి కానీ ప్రతిదీ కూడా దేవుని యొక్క సన్నిధిలో. ఇంకొకసారి, ఎన్ని కోల్పోయాము, ఎన్ని బాధలు పడ్డాము. ఒకసారి ఆలోచించండి. ఎన్ని కోల్పోయాం, మళ్ళీ అడుగుతున్నా, ఎన్ని బాధలు పడ్డావు. కొన్ని అనుకున్నవి సాధించలేక కోల్పోయాము. కొన్ని మనము మానవుని యొక్క శైలిలో ఎప్పుడు కూడా ప్రభువు ఏం కోల్పోయాము అంటే ఒక్క ఆశీర్వాదం కూడా చెప్పడంట. ఎప్పుడు కూడా మాట్లాడటానికి నీకు ఏం కావాలరా అంటే, నాకు ఇది ఇచ్చావుగా ప్రభు, ఒకవేళ వీలైతే ఇది ఇవ్వు అనరంట. అసలు జీవితంలో నువ్వు ఏమిచ్చావు? ఏంటి ప్రశ్న? కానీ దేవుడు అడుగుతున్నట్టు గుర్తు చేస్తున్న మాట ఏంటి అంటే, నువ్వు చేసిన ప్రార్థనకి ఇంకా నమ్మకం కలిగి ఉన్నాను నీ మీదట. ఈరోజు ఏం కోల్పోయావు అంటే నువ్వు గుర్తు చేసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఇంకా నమ్ముతున్నాడు కనుక నేను ఇక్కడ కూర్చొని విన్నాను. హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటి అంటే, ఎవరు నమ్ముతున్నారు నిన్ను? సేవకురాలు నమ్మట్లా, కానీ నమ్ముతుంది ఎవరో తెలుసా? సజీవుడైనటువంటి యేసు ప్రభు. విశ్వాసి ఎప్పుడు కూడా ఏం చేయాలో తెలుసా? పొందుకున్న మేలుల వైపు మాత్రమే నీకు అనుదృష్టి ఉండాలి. అంటే నాట్ అబౌట్ వర్రీస్, అంటే నాట్ అబౌట్ బాధలు, నాట్ అబౌట్ కష్టాలు, నాట్ అబౌట్ నీ దుఃఖం. ఇవన్నీ కూడా మానవుడు తన హస్తాలతో చేసుకున్నటువంటి పాపమునకు దుఃఖం, దేవుడు కలిగి చేసినటువంటి దుఃఖం అయితే నమ్ముతారు ఈ మాట? అవునన్న చేతులు ఎత్తండి. నేను ఏ తప్పు చేయకుండా దేవుడు నాకు శిక్ష ఇచ్చాడని చెప్పద్దు ఎవరు కూడా. నా పరిస్థితి అర్థమైతేనే చేయొద్దండి. నేను పాపము చేశాను కనుకనే శిక్ష వేశాడు, అందుకని నేను కష్టాలు చూస్తున్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఏం కోల్పోయావంటే సమాధానం దొరికిందా? ఎన్ని బాధలు చూసావంటే సమాధానం దొరికిందా? అంతే. దేవుడు నువ్వు నూతన రోజు ప్రారంభించేటప్పుడు ఆయన మరలా నీకు ఒక చాప్టర్ ఒకటి నూతనంగా రెడీ చేయాలని ఆయన ఏం చేస్తాడంటే, ఆయన మొదట అన్ని మర్చిపోతాడు. అరే నా బిడ్డలు ఈ సంవత్సరం అయినా మారుతాడు, చూద్దాం. ఎందుకంటే ఆయనకి నిజంగా మనల్ని బాధ పెట్టడం అయితే ఇష్టం ఉండదండి. విశ్వాసి ఎప్పుడు కూడా చూడాల్సింది ఏంటో తెలుసా? నువ్వు కట్టుకుంటున్న దుస్తులతో సహా ఆయన ఇస్తేనే నువ్వు వేశావు. ఊపిరితో సహా ఆయన నీకు ఆజ్ఞ ఇస్తేనే నువ్వు ఇక్కడ పీల్చుకుంటావు. ఏది సాక్ష్యం లేదని చెప్పేస్తారు ఇందాక. నాకేమి అది నువ్వు బ్రతుకుతున్నావు అంటేనే నేను ఇచ్చిన భిక్ష. ఎవరంటారు ఈ మాట? ప్రభువు. భిక్ష వేస్తే ఇక్కడ కూర్చున్నాం. ఎందుకంటే మన వెనకాల చూస్తే ఎవ్వరు పవిత్రుడు ఏం కాదు. ఇక్కడ ప్రశ్న వేయటానికి కూడా సరిపోని బ్రతుకులు ఎవరివి? కానీ ఏమంటున్నావు? చాలా బాధలు చూస్తావు. ఎప్పుడు చూసావు నువ్వు బాధలు? నువ్వు చేసిన తప్పుకు ప్రతిగా లోకంలో ప్రతి ఒక్క నేనైనా సరే ఈరోజు ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందులు నేను కొన్ని చూశాను. బట్ ఎండ్ ఆఫ్ ది సంవత్సరం నేను అడిగిన గమ్యం నేను చేరా. అది నా మనస్సాక్షికి తెలుసు. సంవత్సరం ప్రారంభించినప్పుడు అబ్బో చాలా చూసాను. 2020 12 నెలల్లో ఒక్కొక్కసారి హస్తంలో ఒక్క రూపాయి కూడా లేదు. కానీ నేను అడిగిన గమ్యానికి మాత్రం నన్ను 31వ తారీఖు మాత్రం దేవుడు నన్ను చేర్చాడు. ఒకటే అడిగా ప్రారంభంలో, అది ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు కూడా
నిజంగానే స్థిరత్వం కలిగి లోకంలో జీవిస్తున్నావా? నిజమైన విశ్వాసంలోనే ఈ లోకంలో మనం జీవిస్తున్నావా? బాధని గుర్తు చేసుకునేవాడంట ఆశనే కోల్పోతాడంట. అర్థమవుతుందా? ఏంటిది? బాధపడేవాడికి సంతోషం ఎన్నటికీ రాదు. ఆ మాట గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా కూడా. బాధని చూసేవాడి జీవితాల్లో ఆశని పొందుకునే హక్కు లేదు. చాలా వరకు క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే వాక్యం అంటే 4 మాటలే కాదు, వాక్యం నీ జీవితాన్ని సరిచేసే ఒక చక్రం. చక్రం తిప్పితే జీవితం మారిపోద్ది అంటాను చూసారా? ఆ చక్రం ఏంటో తెలుసా? అది ఇది తిప్పితే జీవితం ఏమైపోద్ది? మారిపోద్ది. మానవుడు చేసే మొదటి పొరపాటు ఏంటి అంటే నూతనత్వంలోకి అడుగు పెడతాడు, కానీ హృదయం అడుగు పెట్టదు నూతనత్వంలోకి. మానవుడు చేసే ప్రాముఖ్యమైన పాపం ఏంటి అంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటాం, కానీ పాత పాపాలే కంటిన్యూ అవుతూ ఉంటాయి. కొత్తగా ఒక పాపం ఎదుగుతావా? పోనీ కొత్త పాపం మన జీవితంలో ఎప్పుడైనా పుట్టిందా? పాతయే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నావా? నా ప్రశ్న అర్థమవుతుందా? నేను నూతనత్వంలోకి అడుగు పెట్టా, తర్వాత నూతనమైన పాపం చేస్తున్నావా? పాత పాపాలే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నావా? సమాధానం రావాలి మళ్ళీ గట్టిగా. కొత్త సంవత్సరం, నా మాట అర్థమవుతుంది కదా? నూతన సంవత్సరంలో అడుగు పెట్టాక కొత్త పాపం ఏమైనా నేర్చుకున్నావా? పాత పాపమే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నావా? దానికి నూతనత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక కొత్త పాపం కనిపెట్టగలవా? హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నావు, హ్యాపీ లేదు. సాడ్ పాపాలన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి? దుఃఖంతోనే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తా ఉంటా. దుఃఖం, హృదయం నిండా దుఃఖం ఉంటుంది, హృదయం నిండా భారం ఉంటుంది, కానీ పైకి ఏం చెప్తున్నావు? దేవుని సన్నిధిలో ఒక ఒడంబడిక చేసుకోండి. మొదట నేను నా జీవితంలో ఉన్న పాత పాపం అయితే కొత్త పాపం ఎత్తుకు. నీకు చేతనైతే కొత్త పాపం అంటే ఎప్పుడు చేయని ఒక పాపం ఎత్తుకు. నీ వల్ల అవుతుందా? మానవుడు పాపమునకు ఏమైపోయాడు? బానిసైపోయాడు. కాబట్టి కొత్తది ఎత్తకలేడు. అదే పాత పాపాన్ని ఏం చేస్తున్నాడు? నూతనత్వంలో కూడా తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఈరోజు 2026 సంవత్సరంలో దేవుని సన్నిధిలో కూర్చున్న మనము, అనేక సాక్ష్యాలు తెలియజేస్తున్న మనము పాత పాపమును విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండండి. ఆ రోజు దేవుడు నీ జీవితంలో తగిన కార్యములు దేవుడు జరిపిస్తాడు. ఇప్పుడు అనేక మంది ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్షి చెప్పారు. ఎవరి హృదయంలో ఏముందో నాకు తెలియదు. జోషి గారు కూడా ఒక సాక్ష్యం చెప్పారు, దివ్య గారు ఒక సాక్ష్యం చెప్పారు, హన్న గారు ఒక సాక్ష్యం చెప్పారు, సుందరం గారు ఒక సాక్ష్యం. అందరి వ్యక్తుల్లో కూడా రకరకాల ఏమొచ్చినాయి? సాక్ష్యం వచ్చినాయి. రకరకాల మాటలు మనం బయటికి మాట్లాడాం. కానీ మానవులందరూ చేసే పాపం మాత్రం ఒకటే పాపం. అయితే అబద్ధం, లేకపోతే మోసం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి పాపములే. ఈరోజు గుర్తుపెట్టుకోండి, సంతోషం దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే పాత ధనమును నువ్వు విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని దయచేస్తాడు. ఫస్ట్ నువ్వు తీసుకోవాల్సిన ఒడంబడిక ఏంటో తెలుసా? నేను 56 ఆదివారాలు, ఎన్ని? 3, 52, 56, కొన్ని 56 ఉంటాయి, కొన్ని 54, 52, ఇంచుమించు 50 నుంచి 56 మధ్యలోనే ఉంటుంది ఒక నెంబర్. ఎగ్జాక్ట్ గా ఏంటో ఇలా గూగుల్లో చూసి చెప్పండి. ఎన్ని ఆదివారాలు అయితే ఒక 56, నేను అనుకుంటున్నా 56 ఆదివారాలని. 50 ఆదివారాలు మొదట నేను ఆయన సన్నిధిలో కన్నపడతా అని తీర్మానం చేసుకో. చేయగలవా? ఒక్క ఆదివారం కూడా నేను
మిస్ అవ్వను. శుక్రవారాలు కూడా సేమే ఉంటాయి కదా, 54 శుక్రవారాలు. 365 రోజుల్లో నిన్న ఆయన ఎన్ని ఆదివారాలు పెట్టారు పక్కకి? ఎన్ని? సగమా? పావు అంతేనా? 365 రోజుల్లో పావు భాగం నా కొరకు ఇచ్చేయండి అని అడిగారు దేవుడు. అది కూడా రోజు మొత్తం కాదండి, 2 గంటలు లేకపోతే 3 గంటలు. మొదట మానవుడు తీర్మానించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నేను 56 ఆదివారాలు దేవుని యొక్క సన్నిధిలో నన్ను నేను కనపరుచుకుంటాను. ఎవరికి? దేవునికి. సేవకులకి కాదు, మనుషులకి కాదు, పెద్దలకి కాదు, లోకానికి కాదు, ప్రభువుకి నన్ను నేను కనపరుచుకుంటానని వాగ్దానం చేయగలిగే ధైర్యం ఉందా? వాగ్దానం చేయగలంటే చేతులు పైకెత్తాం. నేను 56 ఆదివారం, ఎన్ని ఆదివారం అంటే అన్ని ఆదివారాలు ప్రభువా నీ సన్నిధిలో నేను బ్రతుకుతా. వాగ్దానం చేయగలిగే ధైర్యం, సత్తా, శక్తి ఉన్న చేద్దాం. ఎక్కడున్నా సరే, నేనేం ఇక్కడే రండి నేను అడగడం లేదు, పలానా ఊరిలో అయినా నేను మందిరాన్ని ఎత్తుక్కోగలను అన్నోళ్ళు చేద్దాం. డౌటింగ్ వద్దు, డౌటింగ్ తో అవసరం మనకి. ఒకటే అయితే వెళ్ళగలం, లేకపోతే మొత్తం వస్తాలు ఇసాయా. ఎందుకంటే భయం, ఒకవేళ నేను మాట తప్పితే. దేవుడు నూతనత్వంలో నూతనమైన అద్భుతాలు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, మాట తప్పే మనుషులు ఇంకనూ ఉన్నారు కనుక నూతనమైనటువంటి క్రియలను దేవుడు మన జీవితాల్లో అనుగ్రహం. సో ఇప్పుడు ఏం కోల్పోయావు అన్నదానికి సమాధానం వచ్చేసిందా? ఎన్ని బాధలు చూసావు అన్నదానికి సమాధానం వచ్చిందా? లేకపోతే ఇంకా నువ్వు ఎదురు చూస్తుందని ఎందుకు రావట్లేదో సమాధానం వచ్చిందా? అని 3 ప్రశ్నలకి సమాధానం. ఎందుకు రావట్లేదు అంటే, మాట తప్పుతారేమో. లెట్ us wait for కొంచెం సమ్ టైం, ఇంకొంచెం సమయం. ప్రభు కూడా ఏం చేస్తున్నారంటే, ఇంకొంచెం చూద్దాం ఎంత వీరి మాట మీద నిలబడతాడు, ఎంత మాట మీద నమ్మకం కలిగి లోకంలో జీవిస్తాడని ప్రభువు మానవుల్ని దగ్గర నమ్మకం లేదు కనుక దేవుడు మన జీవితం ఎటువంటి కార్యములను దేవుడు అనుగ్రహించట్లేదు. చూడండి, మొదటి మాట, నేను కేవలం 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి ఒకసారి విలాప వాక్యంలో 3వ అధ్యాయం 21వ వచనం. 3వ అధ్యాయం 21వ వచనం. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 21వ వచనం. నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. మళ్ళీ నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. చలు మళ్ళీ పైన ఒకసారి చదవండి. నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. మొదటి మాట, దేవుని జ్ఞాపకము ఆశను పునరుద్ధిస్తుంది, పునరుద్ధాన జరుగుతుంది. ఎవరిని జ్ఞాపకం? ఇర్మియా అంట పూర్తిగా నాశనం అయిపోయినాడంట. ఇర్మియా పూర్తిగా నాశనం మధ్యలో ఉన్నాడంట. ఇర్మియా ప్రవక్త తెలుసు కదా. ఆ యొక్క నాశనం అయిపోయినప్పుడు ఆయన పరిస్థితుల జ్ఞాపకం తెచ్చుకోలే, దేవుని వైపు తల పెట్టి ఉన్నాడు. ఈరోజు మానవుడు కూడా ఎప్పుడైతే బాధను గుర్తు తెచ్చుకొని, లేకపోతే సమస్యలు గుర్తు తెచ్చుకొని, లేకపోతే ఉన్న ఇరుకులు గుర్తు తెచ్చుకొని బ్రతుకుతాడో ఏమొస్తుందో తెలుసా? నిరాశ వస్తుంది నీ జీవితంలో. రేపు ఉంటుందా?
రేపు ఉన్నటువంటి భక్తి 2వ రోజు కనపడుతుందా? అయితే ఎల్లుండి ఉన్న భక్తి 4వ రోజు చూపించగలమా? భక్తి ఏమైపోతుంది? పాపం ఏమైపోతుంది? శోధనలు ఏమైపోవాలి? నష్టం ఏమైపోవాలి? భక్తి పెరిగితే ఆశ పెరిగితే, ఆశ పెరిగితే ఆటోమేటిక్గా నువ్వు దేవుని గుర్తు చేసుకొని బ్రతుకుతావు. పాపం ఏమైపోద్ది? పాపం తగ్గిపోతే ఏమైపోద్ది? నీ బ్రతుకులో కష్టాలన్నీ కూడా పోతాయి. రోజు మొదటి మాటలను గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే దేవుడిని జ్ఞాపకం తెచ్చుకొని బ్రతుకు. ఈ 2026లో మనం అడుగు పెట్టగానే గుర్తు తెచ్చుకుంది ఎవరంటే యేసు ప్రభుని గుర్తు తెచ్చుకున్నాం. ప్రభువా, ఈ సంవత్సరమైన నా జీవితంలో నువ్వు మేలులో దయచేయి. నేను ఎదురు చూస్తున్నటువంటి ఆశలు జీవితంలో దయచేయి. ప్రభుతో చాలా వరకు మానవుడు ఏమనుకుంటాడంటే అంత ఆశామాషి ఏం కాదండి క్రీస్తుతో నడకంటే. మనం అనుకున్నంత సులువైనటువంటి విషయం ఏమో కాదు. నువ్వు ఒకటి త్యాగం చేస్తే ఆయన నీకు 100 రెట్లు తిరిగి దేవుడు ఇస్తాడు. కానీ మనం ఆ ఒక్కటి త్యాగం చేయటానికి ఎంత సమయంలో దేవుని ఎదుట తీసుకుంటున్నాం ఆలోచించుకోండి. ఎవరమైనా సరే కూడా 2026వ సంవత్సరంలోనికి అడుగు పెట్టాం. 2025 ఇక తిరిగి రాదు. 2025 నువ్వు చూసిన కష్టాలు కూడా ఇక రావు. ఎప్పుడు? దేవుని జ్ఞాపకం తెచ్చుకొని అనుక్షణం నువ్వు బ్రతికితే. డిసెంబర్ వచ్చేసరికి జీవిత సత్యం ఏంటో నీకు తెలియాలి. ఏంటి నా జీవితంలో దేవుడు ఉంచినటువంటి మేలు? ఈరోజు ఆ వాగ్దానాలు తీసుకునే ముందు కూడా ఒక ఒడంబడిక చేసుకొని దేవుని ఎదుట వాగ్దానం తీసుకోండి. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు. ఈ సంవత్సరంలో నా జీవితంలో ఉన్నటువంటి కార్యమును జరిపించు. జ్ఞాపకం ఉంచుకోండి. విక్టోరియా జూలియన్ సంఘంలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, మనకి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పరిమితమైనవి కనుకనే ఎలా వస్తాయి? అవి లేట్గానే వస్తాయి. కానీ నమ్మకత్వం కలిగి మానవుడు జీవించాడు. కలిగినోడికి ముందు ఇచ్చేస్తాడు, కలగనోడికి కొంచెం సమయం, ఇంకా కలగనోడికి ఇంకొద్దిగా సమయం. కాబట్టి ఏది జ్ఞాపకం తెచ్చుకోడు అదే జ్ఞాపకం తెచ్చుకో. 2026వ సంవత్సరం ప్రభువుని జ్ఞాపకం తెచ్చుకుంటావో, మళ్ళీ నువ్వు కోల్పోయిన కన్నీటి స్టోరీలు చెప్తామో, మళ్ళీ నువ్వు దుఃఖపడిన ఏడుపులు చెప్తావో, మళ్ళీ నువ్వు చేసిన పాపాల గురించి అదంతా ఎవరిష్టం? మానవుడి ఇష్టం అది. కానీ ప్రభు ఏమన్నారు? నువ్వు దేవుని జ్ఞాపకం తెచ్చుకొని బ్రతుకు, నీ జీవితంలో ఆశ అనేది మరలా నేను పుట్టిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట, దేవుని జ్ఞాపకం చేసుకుని నీ ఆశను మరలా పుట్టించు. ఏం పుట్టించాలి? ఆశ. రెండో మాట మనం చూసుకున్నట్లయితే చూడండి, విలాపవాక్యములు 3వ అధ్యాయం 22 నుంచి 23 చదవండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక. మళ్ళీ యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు మళ్ళీ నిదానం చదవండి ఫస్ట్ నుంచి. యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. చాలు. 2026లో నా భవిష్యత్తు సూపర్ అని ఎవరైనా చెప్పగలరా? 2026లో గారు ఛాలెంజ్ చెప్తున్నాను, నా జీవితంలో తిరుగులేదు. అసలు 2025లో ఉన్నటువంటి ఒక్క సమస్య కాదు కదా, ఒక శోధన కూడా నేను చూడండి అమ్మగారు అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పగలవా? దేవుడు అంటున్న మాట ఏంటి అంటే, మొదటి మాట ఏంటి చదవండి అక్కడ. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక దేవుని కృప వలనే 2026లో అడుగు పెట్టావు. హల్లెలూయా. నువ్వు రెండో మాటలో జ్ఞాపకం
జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని కృప వలనే ఈ సంవత్సరంలో నేను నిలబడ్డా, అడుగు పెట్టా. మానవుడు ఏమనుకుంటాడంటే, నేను తెలివైనోడిని, ఏమనుకుంటాడు, నేను చాలా తెలివిగలలోని, లేకపోతే నాకు చాలా బలం ఉంది, నాకు చాలా, ఎవరైనా ఒక్కళ్ళైనా నాకు తెలివి ఉంది బలం ఉంది అనే బదులు నాకు దేవుని కృప ఉందని ఎవరైనా చెప్పగలవా? ఎవరైనా? రక్షణ పొందకపోవటం నాశనానికి తొలి మెట్టు. క్రీస్తు గురించి నీ నోట్లోంచి పదం రాకపోయినా నీ పతనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్టు అర్థం. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోండి, పతనం అంటే ఏంటి అర్థం? 2027లోనే పతనం అంటున్నారు ఏంటి అమ్మగారు అనద్దు. నేను అదే అడిగా స్టార్టింగ్. మళ్ళీ డిసెంబర్ 31కి వచ్చేసరికి నా జీవితాల్లో కష్టాలు లేకుండా నేను బ్రతుకుతా అని ఎవరైనా ఛాలెంజ్ చేయగలరా? చేయగలరా? ఎవరు చేయగలరో తెలుసా? కృప మీద ఆధారపడిన వాడు చేయగలరు. నేను 2026లో కూడా దేవుడు నన్ను క్షేమంగా ఉంచిపోతున్నాడు అని. రోజు మానవుడు గుర్తుపెట్టుకోండి, పేతురు కూడా అక్కడ చేసిన తప్పును గుర్తు తెచ్చుకుంటే బయటికి రాలేడు. కానీ పేతురు ఏం గుర్తు తెచ్చుకున్నాడు? అక్కడ యేసు ప్రభు ప్రేమను గుర్తు తెచ్చుకొని మరలా అందులోంచి బయటికి వచ్చినాడు. ఈరోజు మానవుడి జీవితానికి కూడా అనేకమైన తప్పిదాలు మనం చేసి ఉండొచ్చు, అనేకమైనటువంటి పాపపు మాటలు మనం మాట్లాడి ఉండొచ్చు, అనేకమైనటువంటి త్రోవ తప్పి నువ్వు అడుగులు వేసి ఉండొచ్చు. కానీ ఇంకనైనాను ఆయన కృప ఉందని గుర్తు పెట్టుకుంటున్నావా? ఇకనైనాను నాకు ఆయన కృప ఉంది అన్న మాట నీకు జ్ఞాపకం వచ్చుచున్నదా అని దేవుడి యొక్క రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరు నిద్రపోవద్దు, లేకపోతే ఎవరు సమయం ఎప్పుడైపోద్దా అని ఎదురు చూడద్దు. నూతన రోజు, నూతనమైనటువంటి వాక్యం, నూతనంగా దేవుడు మనతో మాట్లాడాలని దేవుడు మన జీవితంలో ఆశపడుచున్నాడు. కృపే. దేనివల్ల? కృప. కృప అంటే ఏంటి? అసలు కృప అంటే ఏంటి? కృప అంటే ఏం చెప్పండి? కృప కృప అంటే ఏంటి? దేవుడు దేవుడు ఏంటి? అసలు కృప అంటే ఏం చెప్తా? గ్రేస్. ఓకే, ఇక కృప అంటే ఏంటి అర్థం? ఒక మాటలో చెప్పాలండి, ఇప్పుడు నువ్వు ఉచితంగా అన్ని తీసుకున్నావు కదా ప్రభు దగ్గర నుంచి, దాని కృప అంట. నువ్వు బ్రతుకుతున్న ఒక రోజే అన్ని బాధలు అన్నారు. నేను 365 రోజులు తినలేదు అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తరా? 365 రోజులు నేను భోజనం చేయకుండా దేవుడు నన్ను పస్తులు ఉంచాడు. ఒక్కళ్ళు అర్థమైందా? నాకు భోజనం ఇవ్వలేదు అమ్మగారు దేవుడు అని ఎవరైనా చెప్పగలరా? ఏమిచ్చాడు నీకైనా? చాలదా మనిషి బ్రతకటానికి? ఒక్కడమైన ప్రభు నాకు కృప ఇచ్చాడని ఎవరైనా చెప్పగలిగావా? అదేనంట అవిశ్వాస చేసే పని ఏంటంట తెలుసా? ఏది కోల్పోయామో అదే మాట్లాడుతూ ఉంటాడంట. అందుకే వాడి జీవితంలో కృప ఎన్నటికీ కనపడదు, కృప ఎన్నటికీ వాడి జీవితంలో మాట్లాడదు. మళ్ళీ మనం ప్రార్థన ఏం చేస్తాం? ఏమున్నా లేకపోయినా నిన్నే నేను స్తుతిస్తా అర్థం చేస్తాం. కడ వరకు ప్రభా మరణం నా జన్మ తాకే వరకు నీ సన్నిధిలో పడుతుంది అన్నాడు. ఏం చూడాలి? కృప చూడాలి. ఇచ్చే ఆశల గురించి లేకపోతే ఇచ్చే ఆశీర్వాదాల కొరకు మానవుడు ఎదురు చూడకూడదు. అప్పుడు ఇస్తాడు దేవుడు ఆశీర్వాదం. ఇదే చెప్తున్నాను నేను. సహాయం కొరకు వస్తున్నావా దేవుడి దగ్గరికి? నమ్మకంగా వస్తున్నావా? ఆయన ఆరాధ్యుడు కనుక వస్తున్నావా? సహాయం కొరకు వస్తున్నావా? ప్రశ్న వేసుకోండి ఎవరికి వాళ్ళు. కృప ఉంది కాబట్టే నేను ఈరోజు అడుగు పెట్టా అన్నవాడి జీవితంలో దేవుడు మేలు చేయాలని ఆశపడతా ఉంటాడు. ఈరోజు అరణ్యంలో దేవుడు ఏం కురిపించాడు?
ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరు? 2026 సంవత్సరంలో కూడా నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేం. ఒకవేళ ఆ రీల్స్ ఈ రీల్స్ లో వస్తున్నాయి కదా, నీ లెటర్తో నీ జీవితం ఏమైపోద్ది, అదే నమ్మేం అనుకోండి, సత్యం ఏమైపోద్ది మన జీవితంలో. అప్పుడు అసలైన దేవుడు ఏం చేస్తాడు? అసలైన చక్రం అప్పుడు తిప్పడం ప్రారంభిస్తాడు. సత్యాన్ని మనం విసర్జించి లోకంలో బ్రతకడానికి వినొచ్చు సరదాకి, ఎవరో ఏదో కనీసం నా పేరులో అంత ఆశీర్వాదం అంటే నవ్వుకో. అందుకని అది యేసు ప్రభుకి మించిన జ్ఞానం ఆ మనిషికి ఉంది అనుకుంటే మనకి ఏం పోద్ది? చివరికి ఏం పోద్ది? కృప పోగొట్టుకొని బ్రతుకుతాం. ఈరోజు గుర్తుపెట్టుకోండి మానవుడు. రెండో మాట, కృప వల్లనే నేను ఈ సంవత్సరంలో అడుగు పెట్టాను. కృప ఫ్రీగా ఇచ్చాడు నీకు ఒక సంవత్సరం దేవుడు, మళ్ళీ ఫ్రీగా. ఏంటిది ఫ్రీ అంటే ఏంటి? ఎవరైనా నూతన సంవత్సరం అడుగుపెట్టే ముందే డబ్బులు కట్టారా? ఫ్రీగా మళ్ళీ 2026 సంవత్సరం ఇచ్చాడు. దాన్ని వృధా చేసుకుంటాము, ఆయనకి నచ్చినట్టు బ్రతుకుతాము. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా అదే వాక్యం, ప్రభువా నేను మారను ప్రభువా అనుకుని బ్రతుకుతున్న వాడికి ఎవరి జీవితం వరిష్టం. రోజు జ్ఞాపకం పెట్టుకుని బ్రతకండి. రెండోది, కృప లేకపోతే నువ్వు శూన్యము. కృప లేకపోతే నీ జీవితపు విలువ సున్నా. అదే ఆ సున్నాకి ప్రభుని పెట్టుకుంటే, పక్కన ఒకటి పెట్టుకుంటే, యేసు ప్రభు ఒక్కడా ఇద్దరా? ఆ ఒకటి ఎప్పుడైతే పెంచుకుంటే వెళ్తావో ఏమైపోద్ది? విలువ పెరుగుతూ ఉంటుంది మన బ్రతుకులో. క్రీస్తే నమ్మకం, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే సృష్టికర్త, క్రీస్తే అన్నిటికీ మూలము, మొత్తం ఆయనే. సత్యము, మార్గము, జీవము అని నమ్మిన వాడికి 2026 సంవత్సరంలో దేవుడు అధికమైన మేళ్ళు సంతోషమును అనుగ్రహించుగాక. ఏమి నమ్మినవాడు? సత్యం, మార్గం, జీవం. ఈ మూడు నమ్మిన వాడికి కృప వస్తుంది. కృప వచ్చిన వాడే మళ్ళీ మేళ్ళు జ్ఞాపకం ఉంచుకోండి. ఏమేమి నమ్మాలంట? యేసు ప్రభు మాత్రమే సత్యం, యేసు ప్రభు మాత్రమే మార్గం, యేసు ప్రభు మాత్రమే జీవము అని నమ్మిన వాడికి మాత్రమే కృప దొరుకుతుంది. అనేక మందికి ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు నువ్వే పాపం చేసావని దేవుడు నీకు ఇవ్వటం లేదు. అంత ఘోరమైన తప్పులు చేసావా? ఎక్కడో ఒక లోపం వెంటాడుతుంది. ఆ లోపాన్ని నువ్వు వెతకడానికి ప్రయత్నించేయండి. దేవుని యొక్క జీవితము, మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. లాస్ట్ మాట చూసుకుని మనం ముగించుకుందాం. చూడండి, చూడండి కీర్తనలు 66 మొదటి వచనం ఒకసారి చదవండి. మొదటి వచనం ఒకసారి చదవండి. సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గానము తర్వాత ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఇలాగ దేవునికి స్తోత్రము చెల్లించుడి. చూడండి, మూడో మాటలో వచ్చేసరికి, మూడో మాటలో 2026 సంవత్సరం అంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. అంటే స్తుతి మరియు సాక్ష్యము, ఈ రెండే నీ జీవితానికి ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకురాగలరు. ఏంటివి? స్తుతి, సాక్ష్యం. సాక్ష్యం అంటే దేవుడు చేసిన క్రియల గురించి మాట్లాడటం లేదు. నువ్వు లోకానికి కనపరిచే సాక్ష్యం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్క నడవడికలో కూడా క్రీస్తు ఉన్నాడు. టూ డేంజరస్ అంటే ఎవరంటే తెలుసా? క్రైస్తవులు బాగా డేంజరస్ ఎవరో చెప్పగలరా? బాగా ప్రార్థన చేసేవాడు డేంజరా, ప్రార్థన చేయనివాడు డేంజరా? ఏమన్నారు? బాగా
చేసేవాళ్ళే. అంటే మీరు ఎవరు ప్రార్థన చేయట్లేదు అంటే మీరు డేంజర్ అని చెప్తున్నారా? అర్థమైందా ప్రశ్న? క్రైస్తవుల్లో ఎవరు బాగా డేంజరు? అయిపోయింది, చెప్పాలి లాస్ట్ మాట. ప్రార్థన చేసేవాడు డేంజరా, ప్రార్థన చేయనోడు డేంజరా? బాగా ఆలోచించి చెప్పండి. నేనైతే డేంజర్ కాదు, సువార్త ప్రకటించండి, నాకు వద్దు. మీరు చెప్పండి, ప్రార్థన చేసేవాళ్ళు డేంజరా, ప్రార్థన చేయని వాళ్ళు డేంజరా? డేంజర్ అంటే ఏంటి? ఇప్పుడే కదండి చేసేవాళ్ళు డేంజర్ అన్నారు. క్రైస్తవుల్లో స్తుతి సాక్ష్యం లేనివాడు డేంజర్. ఏ ప్రార్థన చేసినంత మాత్రాన అందరూ డేంజర్ ఏం కాదు. ఈ స్తుతి సాక్ష్యం లేకుండా బ్రతుకుతారు చూసారా, వాళ్ళు డేంజర్. సాక్ష్యం అంటే ఏంటి? ఓన్లీ ఫర్ లోకం కోసం ఒక ముసుగేసుకొని బ్రతుకుతారు. ఐ ఆమ్ ఏ క్రిస్టియన్, ఐ ఆమ్ ప్రౌడ్ టు బి ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవరాలి, పుట్టుక క్రైస్తవ. ఈ పాటికి నువ్వు ఒక 5 మార్చి కనపరచబడాలి, నీ కుటుంబం అన్నా మార్చి కనపడబడాలి. కానీ మనం ఏం చెప్తాం? పుట్టు క్రైస్తవరాలండి. అప్పుడు మనం లెగిస్తే ఎవరు డేంజర్ అంటే ఈ స్తుతి సాక్ష్యం లేకుండా బ్రతికే మానవుడు డేంజరస్ అన్నమాట. 66వ కీర్తన ఖాళీ ఉన్నప్పుడు ఆ 12 వచనాలు చదవండి. ఆయన్ని స్తుతించాలని చెప్తున్నాడు ఆయన. సర్వలోక నివాసులారా కీర్తించుడి, పొగడండి ప్రభుని, మీ యొక్క పని ఏంటి అని దేవుడు తెలియచేస్తాడు. స్తుతి సాక్ష్యం కనపరిస్తే దేవుడు ఆశీర్వాదాలు మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. స్తుతి సాక్ష్యం లేని వారి బ్రతుకులు ఎలా ఉంటాయంటే ఈ రోజు చెప్తారు ఏమని? యేసు ప్రభు నమ్మండి, మన జీవితంలో మార్చబడిపోతుంది. ఈ 2026లో మాత్రం ప్రభు ఇదిగో విన్నావా, నేను మాత్రం మాట తప్పను ప్రభు, 2026 నీ కాళ్ళు దిగి నేను బ్రతుకుతాను ప్రభు అన్నోడు రేపు ఉండడంట. వాడికి ఏం కనపడలా? స్తుతి కనపడలా, సాక్ష్యం కనపడలా. అందుకని వాడి జీవితంలో ఆశీర్వాదం రాదు. లేదు కాదు, రాదు ఎన్నటికీ. గుర్తుపెట్టుకోండి. మొదటి మాట ఏంటి? ఎవరిని జ్ఞాపకం తెచ్చుకోలో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో. లోకం గుర్తొస్తుందా? నువ్వు అవుట్. ఎందులో? క్రొత్త ఏడు మొదలు పెట్టిన దానిలో చరణంలో మొదటి మాట ఏముందో ఒకసారి చదవండి. మొదటి చరణంలో లైన్ ఏముంది చదవండి. కొత్త ఏడు మొదలు పెట్టిన చరణం చూడండి ఒకసారి. చరణం ఏం చదువుతుంది మీరు? తర్వాత ఏం పాడారు ఇందాక? అది చదవండి ఒకసారి, మళ్ళీ గట్టిగా మైక్లో చదవండి. అది 12 పెట్టారు. తర్వాత ఏం చదవండి? మన బ్రతుకునందు దేవుడు క్రొత్త ఏడు అనగా క్రొత్త సంవత్సరం దేవుడు మొదలు పెట్టాడు.